కొంతకాలంగా వైసీపీకి కెరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఆ పార్టీ చతికిల పడిందా? ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారా? తనకు వ్యాపారమే ఫస్ట్, రాజకీయమే నెక్స్ట్ అంటున్నారా? ఇదే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడి వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. జిల్లా అందరిది ఒకదారైతే అక్కడ పరిస్థితి మరోలా ఉంది. ఇందుకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా ఇన్ఛార్జ్? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కడప తర్వాత వైసీపీ కంచుకోటగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ప్రస్తుతం యాక్టివ్గా మారినా మరికొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి తారుమారుగా ఉంది. ముఖ్యంగా ఎందరో ఉద్దండులను రాష్ట్ర రాజకీయాలకు పరిచయం చేసిన ఉదయగిరి నియోజకవర్గంలో ఇన్ఛార్జి తీరుపై పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయట. దశాబ్దాల కాలంగా మేకపాటి కుటుంబం ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాలను శాసించింది. మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు ఆయన తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చక్రం తిప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన సమయంలో రాష్ట్రంలో ఆయన వెంట నడిచిన నేతల్లో మేకపాటి కుటుంబం కూడా ఒకటి. 2014లో ఇక్కడ టీడీపీ అధికారంలో ఉండగా 2019లో వైసీపీ నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందారు. ఎన్నికలకు కొంతకాలం ముందు జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ క్రమంలో మరో సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. దీంతో నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆయన నియోజకవర్గానికి అతిథిగా మారారట. నెలకి 1-2 సార్లు మాత్రమే మొక్కుబడిగా నియోజకవర్గానికి వస్తున్నారట. ద్వితీయ, తృతీయ స్థాయి నేతలు ఫోన్ చేసిన ఆయన పెద్దగా స్పందించడం లేదని టాక్ వినిపిస్తోంది. దీంతో వైసీపీ ముఖ్య నేతలు అందరూ ఆయన తీరుపై అసంతృప్తితో ఉన్నారట. మేకపాటి రాజగోపాల్ రెడ్డి పూర్తిగా వ్యాపారాలపై దృష్టి పెట్టి బెంగళూరులోనే ఉంటున్నారని, నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆయన వ్యతిరేక వర్గం పార్టీలో ప్రచారం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ ఇన్ఛార్జి అందుబాటులో లేకపోవడంతో క్యాడర్ పక్కచూపులు చూస్తోందట. ఇక ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గ టికెట్ ఆశించిన 1-2 నేతలు ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. క్యాడర్లో చీలికలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు కీలక నేతలు ఆర్థికంగా స్థితిమంతులు ఉన్నారు. వారిని సమన్వయం చేసుకోవడంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి విఫలమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఉంటూ తనకు వ్యతిరేకంగా పనిచేసే వారిని దగ్గరికి తీసుకునే ప్రసక్తే లేదని రాజగోపాల్ రెడ్డి భీష్మించు కూర్చున్నారు. దీంతో వారందరూ ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారట. పార్టీని సమన్వయం చేసుకోవడంలో రాజగోపాల్ రెడ్డి వెనుకబడిపోయారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కీలక నేతలను, జనాకర్షణ కలిగిన నాయకులను ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దగ్గర చేసుకుంటున్నారట. వారిని ఇబ్బంది పెట్టకుండా పార్టీలో చేర్చుకుంటున్నారు. దీంతో మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న నేతలందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. పార్టీలో చేరేవారిని కనీసం ఇన్ఛార్జి ఆపలేకపోతున్నారని పాతతరం వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారట. నియోజకవర్గంలో వైసీపీకి గతంలో బాగా పట్టు ఉండేదని, ఇప్పుడు పట్టు సడలిపోతోందని పార్టీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ను ఢీకొట్టాలంటే దూకుడుగా వ్యవహరించాలని, కానీ ఇన్ఛార్జి మాత్రం ఆశించిన స్థాయిలో రాజకీయాలు చేయడం లేదనే చర్చ క్యాడర్లో జరుగుతోంది. ఉదయగిరి మండల కన్వీనర్ పదవి విషయంలో కూడా ఓ వర్గం ఇన్ఛార్జిపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా, తమను సంప్రదించకుండా ఇష్ట ప్రకారం ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారంటూ మీడియా సమావేశం పెట్టి మరీ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పార్టీలో ఉండే సమన్వయ లోపానికి నిదర్శనమని ఇన్ఛార్జి వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. రాజగోపాల్ రెడ్డికి షాడోగా వ్యవహరిస్తున్న ఓ నేత పట్ల క్యాడర్
తీవ్ర అసహనంతో ఉందట. మరో 3 నెలల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలు కాబోతోంది. ఈ క్రమంలో క్యాడర్లో ఉన్న అసంతృప్తిని, పార్టీకి దూరంగా ఉన్న నేతలను దగ్గరకు తీసుకోకపోతే పార్టీ పుట్టి మునగడం ఖాయం అనే భావన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల జైలుకు వెళ్లి తిరిగి వచ్చాక జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కొంత యాక్టివ్గా మారారు. జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటించడం, పార్టీలో నూతన ఉత్సాహం తీసుకురావడం అంటే కార్యాచరణలు చేపట్టారు. అయితే ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. వాస్తవానికి తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తోంది. మేకపాటి కుటుంబం రాజకీయాలను శాసిస్తూ వస్తోంది. తాజా పరిస్థితుల్లో మేకపాటి కుటుంబంలో వ్యక్తిగత విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో అన్నదమ్ముల మధ్య రాజకీయ వైరం తీవ్ర స్థాయిలో ఉంది. అటు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదట. వైసీపీలో ఇన్ఛార్జిగా కొనసాగుతున్న రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా నిరాశలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ఇబ్బందులు పడ్డారని, పార్టీ నేతలు వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆవేదన రాజగోపాల్ రెడ్డిలో కనిపిస్తోందట. దీంతో రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా మారిపోయారని టాక్. మరి జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గమైన ఉదయగిరిలో వైసీపీ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.